బొర్రా గోపీమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం దేశంలో ఉన్న ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ అవ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి వాస్తవానికి టెట్ ఈ దేశంలో అమలైంది 2011లో అమలైతే 2011కి ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలనే జడ్జిమెంట్ ఇవ్వటం చాలా బాధాకరం. దీనికి కారణం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వస్తే 2015లో మార్చినటువంటి క్లాజు ప్రకారం సుప్రీంకోర్టు ఆ విధమైన జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, పైన కూటమి కింద కూటమి అంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 23(1) ఉన్నటువంటి క్లాజుని సవరణ చేసి 2011కి ముందున్న వాళ్ళకి మాత్రమే టెట్ ఉండే విధంగా 2011కి ముందున్నటువంటి ఉపాధ్యాయులకి టెట్ అవసరం లేదనే విధంగా ఆ యొక్క యాక్ట్ని సవరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని పీడిఎఫ్ ఎమ్మెల్సీగా కోరుతా ఉన్నాం. రెండో వైపు ఉపాధ్యాయులకి ఏదైతే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ప్రత్యేకమైనటువంటి టెట్ నిర్వహించాలని చెప్పి కూడా అడగటం జరిగింది. దానికి తగిన విధంగానే స్పెషల్ టెట్ నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ స్పెషల్ టెట్ని జనరల్ టెట్ మాదిరిగా కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అంటే ఆల్రెడీ వీళ్ళు టీచర్స్కి ఎలిజిబిలిటీ అయి ఉన్నారు. కాబట్టి ఏదైతే కమ్యూనల్ వైజ్ మార్క్స్ కాకుండా అందరికీ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ మార్క్స్ 35% కావచ్చు, 40% కావచ్చు మార్క్స్ ఉండే విధంగా స్పెషల్ టెస్ట్ లో ఒక రాయితీ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రోజున టెట్ పరీక్షను పరిశీలిస్తే ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఉన్నటువంటి టీచర్ కి సబ్జెక్ట్ కి సంబంధించిన మార్కులు కేవలం 15 మార్కులు 20 మార్కులే వస్తా ఉన్నాయి. అంటే ఒక బయాలజికల్ టీచరు పరీక్ష రాయాలి అంటే టెట్ పరీక్ష అతని సబ్జెక్ట్ కి సంబంధించి 150 మార్కులకు గాను 15 మార్కులు మాత్రమే తన సబ్జెక్ట్ లో వస్తా ఉన్నాయి. అంటే 135 మార్కులు తనకి సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ మార్కులు వస్తా ఉన్నాయి. అంటే 20 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఆ బయాలజికల్ సైన్స్ టీచరు ఏ విధంగా మిగిలినటువంటి సబ్జెక్టులు ఇంగ్లీష్ కావచ్చు, గణితం కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, ఇతర సబ్జెక్టులను ఏ విధంగా చదవగలుగుతాడు, ఏ విధంగా రాస్తారో తన సబ్జెక్ట్ అయితే రాయగలుగుతారు. కాబట్టి అంతేగానో గణితం ఉపాధ్యాయుడు అయితే 20 మార్కులు మాత్రమే తనకు సంబంధించినవి వస్తా ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ కి తనకు సంబంధించిన 15 మార్కులే వస్తా ఉన్నాయి. ఈ విధంగా అందరూ స్కూల్ అసిస్టెంట్లకు కావచ్చు, ఎడ్జిటీలకు కావచ్చు, తనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏమో 15 లేదా 20 మార్కులు వచ్చి మిగిలిన మార్కులన్నీ ఇతర సబ్జెక్టులకు వస్తే తనకు ఉపయోగం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎడ్జిటీలకు సంబంధించి ఎడ్జిటీలు అంటే సెకండ్ గ్రేడ్ టీచర్లు 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే బోధిస్తా ఉన్నారు. వీళ్ళకి 7వ తరగతి 8వ తరగతి వరకు ఉన్నటువంటి సిలబస్ ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎడ్జిటీ టీచర్లకి 1 నుంచి 5 వరకునే, అదేవిధంగా కన్సర్న్ స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులకి వారి సబ్జెక్ట్ ఉండే మార్కులు ఉండే విధంగానే చూడాలి. ఒకవేళ మీకు ఏమైనా ఎన్సిటిఏ నామ్స్ ఇబ్బంది కలిగితే కనీసంగా 80% కన్సర్న్ సబ్జెక్ట్ ఉండే మార్కులు ఉండే విధంగా, మిగిలిన 20% కూడా మిగిలిన సబ్జెక్ట్ మార్కులు ఉండే విధంగా ఈ స్పెషల్ టెస్ట్ లో ఉండాలని చెప్పి, అదేవిధంగా 20-30 సంవత్సరాలు సర్వీస్ పూర్తయినటువంటి 50-55 సంవత్సరాలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈ రోజున టెట్ ఆన్లైన్ లో పరీక్ష రాయాలంటే వీళ్ళకి ఆ విధమైనటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉపాధ్యాయులకి నిర్వహించి మాన్యువల్ పరీక్షనే ఆన్లైన్ పరీక్షను మాన్యువల్ గా నిర్వహించాలని చెప్పి, అంటే 3 రాయితీల్ని ఈ రాష్ట్ర ఉపాధ్యాయులు కోరుతా ఉన్నారు. ఒకటి మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ మార్క్స్ ఉండాలా, కమ్యూనల్ వైజ్ మార్క్స్ ఉండకూడదు అనేది, రెండవది కన్సర్న్ సబ్జెక్ట్ లోనే సిలబస్ ఉండాలనేది, మూడవది మాన్యువల్ ఎగ్జామ్ మాత్రమే నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఈ రోజున ఉపాధ్యాయులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో జరుగుతూ ఉంది. ఇప్పటికే 2 ఎగ్జామ్స్ జరిగినాయి. ఎగ్జామ్ జరిగినటువంటి ఉపాధ్యాయులు ఈ రోజున తీవ్రమైనటువంటి బీపీ రేజ్ అయ్యి అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పాఠశాలలో పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటే ఇటువంటి ఇబ్బందుల్ని తొలగించడానికే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, విద్యాశాఖ మంత్రి గారు కలగజేసుకోవాలని చెప్పి, అవసరమైతే రేపు జరిగే శాసనసభ సమావేశాల్లో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆ యొక్క చట్ట సవరణ చేసే విధంగా కూడా శాసనసభలో తీర్మానం చేయాలని చెప్పి కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీగా విద్యాశాఖ మంత్రి గారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.